హాయ్ హాయ్ నాగార్జున, ఎలా ఉన్నావు? బాగున్నావా? మన్మధుడు కదా, నువ్వు బాగానే ఉంటావు. ఏం నాగార్జున, ఎలా ఉన్నావు? నాగార్జున, నిన్ను బిగ్ బాస్ ఇలాగే వినిపిస్తాడు. నాగార్జున గారు అంటే ఏం పిలవడు కదా. సో డబ్బు కోసం రంగు రూపు రేఖ లేనటువంటి బిగ్ బాస్ అనేవాడికి, కేవలం వాయిస్ ఉన్నటువంటి వాడికి నిన్ను నాగార్జున అనే పిలిచే అటువంటి అర్హతనిచ్చావు కదా. సో మేము నిన్ను అభిమానించే ప్రేక్షకులం, నిన్ను అభిమానించే మనుషులం. సో మేము కూడా నాగార్జున అని గారుని పిలవాల్సినంత అవసరం లేదు, నీకంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. ఓకే, తర్వాత నేను ఎందుకు ముందు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా వచ్చాను అనేది తర్వాత చెప్తాను. ఎందుకంటే ఈ బిగ్ బాస్లో అలాగే ఉంటుంది కదా. ఫస్ట్ బిగ్ బాస్ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇలాగే పిలిచాడు. సెకండ్ నాని, ఇలాగే పిలిచాడు. అయితే ఇప్పుడు నీ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా గత 7 సీజన్లకి నువ్వే హోస్ట్. కొన్ని సీజన్లో బాగానే ఉంది, లేదని చెప్పడం కాదు, కానీ ఇంకా ఇప్పటి వరకు నేను ఇటువంటి అంతా ఇవ్వాలి అనుకోలేదు, కానీ మొత్తం కంపారిజన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సూరి కామన్ మ్యాన్స్ని పంపించారు చూడండి, హ్యాట్సాప్. కానీ నువ్వు చెప్పింది 5 మందినే. శ్రీముఖి సీజన్ 3 డేరింగ్ డాషింగ్ శ్రీముఖి వచ్చి 6వ మెంబర్ మర్యాద మనీష్ని పంపించింది. నీకు ఛాన్స్ ఇవ్వకుండా, నిన్ను మాట్లాడనివ్వకుండా, నీకు వచ్చి హోస్టింగ్లో నేను ఆఫ్ చేసి పంపించింది. దట్ ఈజ్ శ్రీముఖి. సో ఇక మీదట నీ రివ్యూలకి, నీ హోస్టింగ్కి నేను రివ్యూలు ఇస్తాను. నేను ఈ పల్లవి ప్రశాంత్ గారు మాదిరో, లేదంటే వాడు ఇప్పుడు అగ్ని పరీక్షలో సీజన్ 4 అనుకుంటా, సీజన్ 4 విన్నది వాడు ఒకడు వచ్చాడు. ఎందుకు పనికిరాను వాడు, అటువంటి వాళ్ళు. తర్వాత సీజన్ 6 విన్నరు లేడీ సుహాసిని. అసలు అమ్మాయి పేరే సుహాసిని, పేరు మీరు మార్చేసారు. సో ఇటువంటి వాళ్ళంతా అగ్ని పరీక్షకు వచ్చారు. ఆట నికరంగా వచ్చిన వాళ్ళు ఎవరెవరు? నవదీప్ సీజన్ 1లో వచ్చాడు, 8th వీక్లో వచ్చాడు, బుల్లెట్లో వచ్చాడు, ఎరగదీశాడు. అదేవిధంగా సీజన్ 3లో శ్రీముఖి ఎరగదీసింది. నేను మొత్తం బిగ్ బాస్ని అంతా ఫాలో అవుతున్నాను. సో ఇక మీదట నీ జడ్జిమెంట్కి, నీ బిగ్ బాస్ జడ్జిమెంట్కి నేను రివ్యూస్ ఇస్తాను.